రైట్. అత్యంత ఆసక్తికరమైన వాదన ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాదన వాళ్ళ వాళ్ళ 5,000 రూపాయలు చొప్పున శాసనసభ పక్షానికి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2029 అని ఎందుకు అంటున్నారు మరి? ఇంకో 6 నెలలు ఎక్స్టెన్షన్ 28కే 28 ఆఖరికే అయిపోతుంది అనుకుంటా. బట్ ఆయన రెండు కలిసి వస్తాయనే అంచనాతో చెప్తున్నారేమో కానీ బట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు మాదే అంటున్నారు. విజయబాబు గారు చెప్పండి, ఇది ఆసక్తికరమైన వాదన కదా. స్పీకర్ రిజెక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన 5,000 రూపాయలు వాళ్ళు కడుతున్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కింద లెక్కేసుకోండి అంటారు. మీరు ఒప్పుకుంటారా? అంటే ఈ భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే ఎక్కడికక్కడ న్యాయవేత్తలు చట్టాలు చేస్తున్నా కూడా ఆ చట్టాల్లో ఉండేటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకొని ప్రతి చోట కూడా చట్టానికి తూట్లు పోవడం. ముఖ్యంగా ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఇప్పటికి 3 సార్లు దాన్ని సవరించినా కూడా స్టిల్ అందులో ఉండేటువంటి వీటిల్ని ప్రాతిపదికగానే అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఇదే రకమైనటువంటి అంటే ఒక నైతికత అనేటువంటిది రాజకీయ నాయకుల్లో లేనప్పుడు డెఫినెట్గా ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి చట్టాలు ఎన్ని చట్టాలు తెచ్చినా చట్టాలు కాదండి కావాల్సిన, మరి చట్టాలు చేసేది కూడా వారే, అది విశేషం. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టానికి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించిందని విమర్శ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఇదే విషయంలో పార్టీ ఫిరాయింపుల్ని వాటిల్ని తూర్పారబట్టినటువంటి ఇది అనేక అంశాలు ఒకటని కాదు. ఈ రోజున కంప్లీట్ వాళ్ళ కల్చర్నే ఫాలో అవుతున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని చాలా దురదృష్టం. నాయకుల్లో ఒక నైతికత, ప్రజలకు ఒక జవాబుదారీతనం, ప్రజలు ఎలా ఓట్లు వేశారు, ఏ పార్టీ తరఫున గెలిపించారు అనేది లేకుండా అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదికగా ఇట్లా చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన అంశం. అంటే దీనికి పూర్తిగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ రావాలి. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఏమవుతుందంటే డబ్బు మూటలు బయటకు వస్తాయి. ఆ డబ్బుతో కొనేసినప్పుడు ఓటుకి 10,000 రూపాయలు అంటే మరి పొద్దున ఆంధ్రాలో నాకు అదే రాత్రి ఏదో ఒక మిత్రుడితో చెప్తున్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అన్ని విషయాల్లో కూడా చేస్తూ ఉంటే రేపు పొద్దున ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఓటుకి ఖర్చు పెడతారు. ఇంటికి వెళ్ళి అడగకుండా ఓటుకి 10,000 రూపాయలు చెప్పిన ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు 6 ఉన్నారు అన్నప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఈ తరహా దీన్ని చేస్తారండి అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఆ తాత్కాలికమైన సెంటిమెంట్ ఉంటుంది. అరే 10,000 రూపాయలు ఇచ్చారు, అవతల వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సరే చూద్దామని. కాబట్టి ప్రజల్లో ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మాత్రం యువతి కాదన్నట్టయితే పూర్తిగా ధన రాజకీయం, అవకాశవాద రాజకీయమే రాజ్యం వెళ్తుంది. రైట్. అయితే రేవంత్ రెడ్డి గారు 2029లో కూడా ఇవే ఫలితాలని చెప్తున్నారు. పంచాయతీ ఫలితాల ఆధారంగా మొత్తం మీద 7,257 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. రెబెల్స్ ఒక 800 మంది గెలిచారు. మొత్తం 8,335 కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్కి వచ్చింది 3,511 ఒకటే, బీజేపీకి 110 అని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల ఆధారంగానే, అది కూడా పార్టీ రహిత ఆధారంగానే మళ్ళీ వచ్చేస్తామని చెప్తున్నారు. అది కరెక్టే అవుతుందంటారా? ఇప్పుడు మనం చూస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ల ఫలితాలకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి ఎక్కడ కూడా సామీప్యం అనేటువంటిది ఉండదు. సహజంగా అధికార పార్టీ ఏది ఉంటే దానికే వస్తుంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం అనేక చోట్ల చూస్తున్నాం. అందుకని అది పెద్ద లెక్కలోకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి పార్టీ కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ మేమే వస్తామనే విశ్వాసం ఉంటేనే, ఆ ఆత్మవిశ్వాసం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే నేనేమి తప్పు పట్టట్లేదు. అయితే దానికి అనుగుణంగా వాళ్ళు పని చేస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ చుట్టూ ఉండేటువంటి మీడియా ఇచ్చేటువంటి హైప్ని ప్రాతిపదికగానో లేకపోతే వందిమాలు అన్న ఆహా ఓహో అనే ప్రాతిపదిక అయితే మాత్రం డెఫినెట్గా ఏ నాయకుడైనా సరే దెబ్బతింటాడు. రైట్. అయితే ఒకందుకు మెచ్చుకోవాలి, పంచాయతీ ఎలక్షన్లు చాలా వరకు బెటర్గానే నిర్వహించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న ఫిరాయింపులు కానీ, దౌర్జన్యాలు కానీ, చివరికి పోలీసులతోటి కార్పొరేట్లను కిడ్నాప్ చేయించే తీరు కానీ అట్లాంటి గొడవలేం లేకుండా ఒక్క విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తెలంగాణ రాజకీయాలకి మీరు ఎంత స్పష్టమైన తేడా అంటే, అక్కడ ఏం జరిగినా కూడా మనకెందుకులే అనేటువంటి ఒక ఉదాసీన వైఖరి ప్రజల్లో ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి పల్లెలో కూడా అంటే ఆ ఉద్యమాల గడ్డ కాబట్టి ప్రతి పల్లెలో కూడా చైతన్యం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏదన్నా ఉన్నవారు తిరగబడతారు. ఆ విధంగా ఇక్కడ కొంత మరీ తెగబడి చేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి ఉంది. తర్వాత పోలీసులు సైతం ఇంత అడ్డగోలుగా యావత్ భారతదేశంలోనే ఒక తెలంగాణ అని కాదు,
యావత్ భారతదేశంలోనే ఇంత తెగబడి పోలీసులు పత్యాపారం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని డెఫినెట్ గా పోలీసులు కూడా వాళ్ళ వంతు ఇది వాళ్ళు చేశారు. ఇక కోర్టుల విషయానికి వచ్చినట్టయితే చూడండి, ఇటీవల అదేదో సినిమా బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటారు, అలాంటి సినిమా ఒకటి ఏదో వస్తే దానికి బెనిఫిట్ షో చేసుకుంటామంటే వెంటనే ఒక చైతన్యం ఉన్నటువంటి ఒక న్యాయవాది కోర్టుకి వెళ్ళిన తర్వాత దాని మీద కోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల తరఫున, సగటు ప్రజల తరఫున తీర్పిచ్చింది. అదే కనుక మనం ఇంకో చోట వెళ్తే ఫలితాలు వేరేగా ఉంటాయేమో. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గమనించినటువంటి చైతన్యం, వాళ్ళు అక్కడి సగటు రైతులు కావచ్చు, సగటు వ్యాపారులు కావచ్చు, సగటు రాజకీయ కార్యకర్తలు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఎవరిలోనైనా సరే వారి నరాల్లో ప్రజా చైతన్యం అనేది అయితే ప్రస్ఫుటంగా ఉంది. దాన్ని అభినందించాలండి.